ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈ నెల గ్రాసరీ తీసుకొద్దామని. ఎప్పుడు ఏంటంటే కిరాణా షాప్లోనే తీసుకొచ్చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి అక్కడ ఎంత అవుద్దో చెక్ చేద్దామని చెప్పి నేను మా హస్బెండ్ అయితే బయలుదేరామన్నమాట. పిల్లలు అయితే స్కూల్లో వదిలేశాను. ఇప్పుడు నేను మా ఆయన అయితే వెళ్తాం. ఆయన కింద ఉన్నారు, రెడీ అవుతున్నారు, నేను పైన రెడీ అవుతున్నాను అన్నమాట. టైం ఇంక 10:30, 11 అయింది. మేమిద్దరమే స్టార్ట్ అయ్యాము. ఏంటంటే పిల్లలు కూడా ఎప్పుడు మాతో పాటు తీసుకెళ్తాము. బట్ ఏంటంటే ఇప్పుడు లగేజ్ ఎక్కువైద్ది కదా, పిల్లలు తీసుకెళ్తే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. బండి ఎక్కిందంటే మిన్ను ఇంకా నిద్రపోతుంది. ఇంకా పెట్రోల్ తక్కువగా ఉందని చెప్పి ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకున్న తర్వాత ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఏమైందంటే ఇక్కడ ట్రాలీ అనేది మర్చిపోయాము. ఇంకా మా హస్బెండ్ నేను లోపల పెట్టేసి నేను మళ్ళీ కిందకి వెళ్ళి ట్రాలీ అనేది తెచ్చుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా కార్పొరేటర్ అనేది చూస్తున్నాము, అది తీసుకున్నాము. మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది అన్నమాట. ఇంకా మిన్నుకి ఇక్కడ వేరే కలెక్షన్స్ ఏమైనా వచ్చాయేమో ట్రై చేద్దాము, వస్తుంది రక్షాబంధ్ కదా అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమీ మాకు నచ్చలేదు. ఇంకా రాఖీలు అయితే తీసుకున్నాం. డీమార్ట్లో రాఖీస్ కూడా పెట్టారు. ఇంకైతే నేను ఈ 2 తీసుకున్నాను. మీకు ఇవి కూడా నేను షేర్ చేస్తాను. నేను డీమార్ట్కి కిరాణా షాప్లో మనకి ఎంత అయింది, డీమార్ట్లో ఎంత అయినది, నేను ఏమేమి తీసుకున్నానని కూడా మీకు ఒక వీడియో చేస్తానన్నమాట. ఇంకైతే ఈ డీమార్ట్కి వెళ్తే మాత్రం ఈ చాక్లెట్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను, రస్కులు కూడా తీసుకుంటాను. ఇక్కడ ఇంకా బిల్ ఎంత అయింది ఏంటని మీకు చూపిస్తున్నాను. నాకు 5085 రూపీస్ అయిందన్నమాట ఈ గ్రాసరీ అన్నిటికీ. ఇంకైతే తీసుకొని స్కూటీ అందుకే తీసుకొచ్చాం. స్కూటీ ఏంటంటే మనకి డిక్కీ ఉండదు కదా, అందులో వేసుకుంటాక బాగుంటుంది అని చెప్పి స్కూటీయే ప్రిపేర్ చేస్తాను. డీమార్ట్కి వెళ్ళా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళా సరే లగేజ్ పెట్టేదానికి అవుతుంది, ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ మొత్తం సర్దేస్తున్నారు. ఆ రోజు మాత్రం విపరీతమైన హెడేక్ వచ్చేసింది. ఎంత హెడేక్ వచ్చిందో నాకైతే చాలా నొప్పి వచ్చేసింది. ఇంటికి రాగానే ఇంకా పిల్లలు కూడా తీసుకురావడానికి వెళ్ళలేదు. నువ్వు తీసుకొచ్చేసే, నాకు తీసుకురావడానికి అస్సలు ఓపిక లేదని ఇంకా మా హస్బెండ్కి చెప్తే ఆయన వచ్చి తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత నేను ఫుల్గా పడుకుండిపోయాను కాసేపు. అప్పుడు పడుకొని లేచి అప్పుడు కిందకి వెళ్ళి టీ పెట్టుకున్నాను అన్నమాట. మనకు ఆ టైంలో ఎవరైనా టీ పెట్టేసి ఇస్తే తాగాలి అనిపిస్తుంది. ఇంకా మిన్నుకు వచ్చి హ్యాండ్ బ్యాండ్ కావాలంటుంది. ఇంకో మరో 2 డేస్లో అప్పటికి ఇండిపెండెన్స్ డే ఉందన్నమాట. ఇంకెక్కడ చూసినా ఇదే ఉంది, జెండాకు సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రాక్స్, డ్రెస్సులు అవన్నీ చెప్పి ఇదేంటంటే ఇంకా గోపాలపట్నం శ్రావణ మాసంకి సారీ తీసుకుందామని చెప్పి లక్కీకి వెళ్ళాము. ఈ లగేజ్ మొత్తం మా హస్బెండ్ ముందే చెప్పారనమాట. ముందే చెప్తే సారీ తీసుకున్నాక షాపింగ్ చేద్దాం కదా అని చెప్పి. ఇక్కడ అస్సలు ఖాళీ లేదు. ఇంకైతే నేను ఏం తీసుకోలేదు ఇంకా సారీ అనేది. ఇక్కడ చూసారా బొమ్మకు కట్టారు కదా సారీ, నేవీ బ్లూ కలర్ కాటన్ సారీ. నాకు అది బాగా నచ్చింది ఆ సారీ. ఇంకైతే అడుగుదామంటే 1500 చెప్పారు. ఇంకా చాలా పలచగా ఉంది సారీ అన్నారు. మా హస్బెండ్ ఇంకొద్దనేసారు. ఇంక నేను ఫీల్ అయ్యానని చెప్పి పెద్దర్తిలో ఇంక వేరే సారీ తీసిచ్చారనమాట. ఇంకా అది తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయాం. మళ్ళీ ఇంటికి వెళ్ళక చెప్పాను కదా హెడేక్గా ఉందని చెప్పి పడుకుండిపోయాను. ఇంకా పడుకొని లెగిచాను అన్నమాట. మళ్ళీ బయటికి వెళ్ళవలసిన పని కొంచెం ఉందని చెప్పి వెళ్దామంటే మళ్ళీ లేచిన తర్వాత ఎందుకంటే ఇంకా పూజ సామాన్లు కొన్ని కొనవలసినవి ఉన్నాయన్నమాట. పాత ఉంటే అవి ఎత్తిపెట్టి ఉంచాను. ఇంకా మార్కెట్లోకి వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ ఉందంటే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు రోడ్డు అంతాను. ముందు రోజు మొదటి శ్రావణ శుక్రవారం అనమాట. ఇంకైతే ఖాళీ అన్నదే లేదు. ఇంకైతే వేరే షాప్కి బ్రాస్ ఐటమ్స్ కొందామని వెళ్ళాము. వేరే వాళ్ళు ప్రిపేర్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. నాకైతే అసలు ఏమి నచ్చలేదు అక్కడికి వెళ్ళాను, కానీ అంత క్వాలిటీ అనేది ఏమీ లేదు. నాకు ఇంకెందుకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా రిలయన్స్ మార్ట్లో ఉంటాయేమోనని ట్రై చేసాం, కానీ అక్కడ కూడా బాగాలేదు. ఇంకైతే నాకు ఎందుకో చాట్ తినాలనిపించింది. ఇంకైతే చాట్ తిందామని చెప్పి అక్కడ తిన్నాము. ఇంకా ఇవేనన్నమాట పూజ సామాన్లు. ఇంతకుముందు అమ్మకు ఒకసారి బింది అది వేరేది ఏదో కొన్నాము, ఐడియా ఉంది. మళ్ళీ అదే షాప్కి వచ్చామన్నమాట. ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. ఏంటంటే మనం ఇచ్చినవి ఐటమ్స్ ఏవైనా తక్కువ కడతారు, వాళ్ళు ఇచ్చేవి మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఆ రోజు అలా 10,000 అయిపోయింది. ఇంకా మా ఇంట్లోకి అని చెప్పి అవి తీసుకున్నాను. అవి
దేనికన్నది నేను తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట. అవి మాత్రం నా కోసమే తీసుకున్నాను. అవి పేరు వచ్చి 700 పడ్డది. నాకు అలాగా ఆ రోజు ఓన్లీ 10,000 మొత్తం వదిలేసిందనమాట డీమార్ట్‌కి అండ్ ఈ వీటికి కలిపి. ఇంకా నెక్స్ట్ డే మొదటి శ్రావణ శుక్రవారం అని చెప్పాను కదా, అరటిపళ్ళు అనేవి తీసుకున్నాను. ఏంటంటే మా ఇంట్లో అరటిపళ్ళు అనేవి ఎక్కువ తినరు. ఇప్పుడిప్పుడు మిన్ను తింటుంది కానీ ఇంతకు ముందైతే తినేవాళ్ళం కాదు. అలా కుళ్ళిపోయేవి. ఇంకా పక్కన పడేస్తున్నామని చెప్పి కొంచెం కొంచెమే తెచ్చుకుంటున్నాను. ఇంకా అత్తయ్య అయితే మేము ఏమేమి కొన్నాం ఏంటనేది మీకు ఆవిడకి అన్నీ చూపిస్తున్నామన్నమాట. ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది కాబట్టి మనం వాళ్ళకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం కావాలి ఏంటనేది ముందైతే ఆవిడకి అడిగేసి చెప్పేసే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే ప్రతిదీ చెప్తారు. ఇలా ఇలా చేసామని. అక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ జరిగింది. అలా ఆయన చేతిలో ఉంది కదా హారతి ఇచ్చేది, అది ఇట్లా అనేటప్పటికి ఇరిగిపోయింది. నేను అనుకుంటున్నాను ఆ అంకుల్ దానికి కూడా బిల్ వేసారేమో అనేసి నేను అనుకుంటున్నాను అన్నమాట. ఆ వాటికి అలాగా మాకు 3,200 అయిందన్నమాట. ఓన్లీ వీటికి అమౌంట్ పే చేసాము. నేను తీసుకున్న దీప ప్రమిదలకు వచ్చి 700. మేము ఇచ్చిన వాటికే సరిపోయింది. ఇంతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్